భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ట్రస్ట్ పేరుతో చట్టాలను చుట్టాలుగా మలుచుకుని నాసిరకంగా నిధుల కింద ఎంతమంది ఉన్నారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వకుండా అటువైపు స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగం, అటువైపు ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా మీరంతా కూడా ఇక్కడ చేసుకొని సహాయక వ్యక్తి జిల్లాలో ఉన్నటువంటి బిల్డింగ్ల కింద ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే రాత్రి ఉందని చెప్పి ఆయన్ని క్షేమంగా పెట్టి చెప్పి ఆయన ప్రాణాలు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం ఘటనా స్థలానికి వచ్చాం. మనం చూడొచ్చు 9 అంగళాల పిల్లలతో, అంటే మినిమం ఒక 30 అంగళాల పిల్లలతో నిర్మించాల్సినటువంటి ఒక బిల్డింగ్ ని 9 అంగళాలతో అది కూడా 35 ఏళ్ళు పురాతన బిల్డింగ్ పైన పునాదులు గట్టిగానే ఏమంటున్నారు స్థానికంగా చెప్తున్నటువంటి వారు. ఆ స్థానికంగా చెప్తున్నటువంటి స్థానికులు అయితే వాళ్ళు చెప్పే మాటలు అయితే వాస్తవంగా 35 ఏళ్ల నుంచి కూడా ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్, పాత బిల్డింగ్ మీద 5 అంతస్తులు వేయడం వల్లే తర్వాత 9 అంగాల బిల్డింగ్ 9 అంగాలతోటి ఏదైతే పిల్లలతోటి నిర్మించడం వల్ల అందులో నాణ్యత లోపం కూడా ఇక్కడ కళ్ళ కట్టగా కనబడతా ఉంది. 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన భద్రాచలంలో నెలకొంది. ఇక్కడ ఆ ఘటనా స్థలంలో మనం ఉన్నాం. ఇప్పటికే కొంతమంది స్థానికులు కూడా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సింది. అందులో ఎవరైతే ఉన్నారో వ్యక్తి కూడా బయటికి తీయడం జరిగింది. ఆయన మృతి చెందిన కుటుంబంలో మాట్లాడారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఆ యొక్క భవనం ఎంత కాలం అనేది పక్కనే ఆ యొక్క గృహం పక్కనే ఏదైతే భవనం పక్కనే ఉన్నటువంటి స్థానికులు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏమైందండి ఈ భవనం పట్టుకుంది, అసలు ఏం జరిగింది? ఈ భవనం యాక్చువల్గా ఇది పాత 40 years బ్యాక్ పెట్టింది. నిర్మాణానికి కూడా ఎందుకంటే 5 అంతస్తులు పదవాతంలో అయితే పైగా పిల్లలు చూడడం సరిగ్గా వేయలేదు. పాత ఇంటి మీద వాళ్ళు పిల్లలు చేసుకుని కట్టారు. నిన్న సుమారు 2:30 గంటలకు నేను లంచ్ చేసిన తర్వాత ఇక్కడే ఈ చూసింది. ఒకసారి ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. మా నాముందే దుమ్ము కూలి బాగా వచ్చింది. నేను వెంటనే పోలీసు వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి నేను స్వయంగా వెళ్తే నాకు 2 పర్సన్స్ అక్కడ వాళ్ళ మాటలు వెళ్ళిపడుతున్నాయి. వాళ్ళు ముందుతున్నారు. వాళ్ళ మాటలు విని వెంటనే పంచాయతీ వాళ్ళకి చెప్పాను. సహాయం చూస్తే చాలా బాగా చేస్తున్నారు. ఎస్పీ గారు కానీ, పంచాయతీ ఈఓ గారు కానీ, ఇంకా పోలీసు వారు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ యొక్క సేవలు మాత్రం అమోఘంగా ఉంది. చాలా బాగా చేస్తున్నారు. రాత్రి 2 గంటలకి ఒక సహాయ చర్యతో ఒక అతను బయటకు తీయాలి. అన్ఫార్చునేట్లీ 4 గంటల దిగిపోయారు. ఇంకా అంటే మీరు పక్కనే వాళ్ళు పనిచేస్తా ఉంటారు కదండి, నిర్మాణం ఎప్పటి కొనసాగుతా ఉంది? అక్కడ నిర్మాణం నాణ్యత లోపం అని చెప్పి అంటున్నారు. అసలు నాణ్యత లోపం 9 అంగాల పిల్లలు వేసేటప్పుడు మీరేమైనా సలహా ఇచ్చారా? ఖచ్చితంగా ఇది నిర్మాత్మక అంటే చాలా సార్లు ఆయనతో చెప్పడం జరిగింది. కానీ ఆయన లెక్క చేసిన జరిగింది. పంచాయతీ చాలా సార్లు వచ్చి చెప్పారు. కానీ అది పాత బిల్డింగ్ మీద వాళ్ళు కట్టడం అనేది అసలు మెయిన్. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆ పాత బిల్డింగ్ కట్టి 40 years అవుతుంది. 40 years మీద ఆయన ఇది ట్రస్ట్ అని చెప్తున్నారు. అది శ్రీపతి సేవా ట్రస్ట్ అని ఆయన పెట్టాడు. పెట్టి దాని ద్వారా చెప్తున్నారని అది పరిస్థితి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అందులో ఏదైతే సేవా ట్రస్ట్ పేరు మీద అయితే ఈ యొక్క మాత్రం ఈ యొక్క నిర్మాణం జరిగింది. నాణ్యత లోపమే భవనం కోవడానికి కారణం మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ